లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటినా నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే తొలిసిన కూసేరి నెల గాలి గుప్పించే మట్టి సువాసన నిధి ముత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీతి నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుల్ది వారే రెండు కన్నుల్లో బోలెడంత సిగ్గు దాగుంది వారు జడ మీ సన్నిధిలో కూర్చుండబెట్టి మీ ఆశీర్వాదాలు మనుషుల ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపరుస్తుంది కృతజ్ఞత కూడిక జరిగిస్తున్నాం తండ్రి బిడ్డ పైన మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి జరగాల్సినటువంటి ఆరాధన క్రమాంతటిని కూడా మీ చిత్తానుసారంగా ఇష్టానుసారంగా జరిగించండి ఏ విధమైన ఇరుకులు ఇబ్బందులు సజావుగా ముందుకు నడిపించండి అయ్యా బిడ్డ పైన మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించి నీతి అనేటువంటి పైపాటును ధరింపచేసి అన్ని విధాలుగా బిడ్డ పైన ప్రభావం మీ ఆశీస్సులు కుమ్మరించి మీ కృపలో బలపరిచి యవన ప్రాయం అంతా కాచి కాపాడి రక్షించుకున్నాను ఆయన బాల్యమంతా నాయన మీ కృపలో బలపరిచినందుకు స్తోత్ర అడుగడుగున మీ దీవెనలతో నింపి నడిపించిన విధానం బట్టి స్తోత్ర బిడ్డ పైన ప్రభావ మీ ఆశీస్సులు కుమ్మరించండి నీతి అనేటువంటి పైపాటును ధరింపచేయండి యవన ప్రాయం అంతా కాచి కాపాడి ముందుకు నడిపించండి కుటుంబాన్ని అంతటినీ కూడా శ్రేయస్కరమైన మార్గాల ముందుకు నడిపించి అయ్యే కుటుంబాన్ని ప్రభు దీవెనలతోనూ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృపా కాపుదల సదాకాలం మీకు తోడేనుగా అత్యంత కృప కలిగిన దేవ మీరిచ్చినటువంటి కుమార్తె క్రిస్టినా షారున్ పుష్పత అయినటువంటి సందర్భంగా ఆ బిడ్డ యొక్క నాయన జ్ఞానమును బట్టి ప్రభా మీరిచ్చినటువంటి చక్కని ప్రాయమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రభా జ్ఞానరాజు గారి యొక్క కుటుంబాన్ని రాజకుమార్ గారి యొక్క కుటుంబాన్ని ప్రభా నాయన ముద్దు నుంచి చిగురు పుట్టినటువంటి విధంగా ఆ బిడ్డను ఆస్వాదించి కాచి కాపాడి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా జరగాల్సినటువంటి కృతజ్ఞత కూడిక అంతటిని దిగ్విజయంగా ప్రభా జయప్రదంగా శుభప్రదంగా జరిగించండి నాయన మీ కృపలో బలపరచండి అలాగే ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందుని బట్టి వందనాలు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుని స్వీకరించడానికి బిడ్డను ఆస్వాదించడానికి సహాయం చేయండి అలాగే కూడి వచ్చినటువంటి బంధుమిత్రులను బట్టి కుటుంబాన్ని బట్టి సంఘ బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి జరగాల్సినటువంటి సమస్తమైనటువంటి ఆరాధన క్రమాన్ని మీ చిత్తానుసారాన్ని మనోజ్ కౌశిక్ గారు శశి గారి యొక్క కుమార్తెను దీవించి ఆశీర్వదించమని శీలాను ప్రభువా బట్టి వందనాలు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని ఆస్వాదించి దీవించమని మీ కృపలో బలపరచమని మనోజ్ కౌశిక్ గారు శీల గారి యొక్క కుటుంబాన్ని ప్రభువా వారి కుమార్తెను ఆస్వాదించి దీవించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ యొక్క కృతజ్ఞత కూడిక ప్రారంభించుచు ఉన్నాను. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్నాడు నిరంతరం మారని దేవా నిన్నా
మారని దేవా ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నిడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను మార్చితే వెంత వెంతరియో శాంతమునకడు శాంతి గూర్చితే శాంతమునరుడదియో ప్రబలముగనే ప్రస్తుతించద ప్రభుని కృపలన్నీ నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతి రాజితడే ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ దేవమిచ్చిన జావవచ్చిన దేవసుతనివే దేవమిచ్చిన జావవచ్చిన దేవసుతనివే
ప్రభుని కృపలన్నీ నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మనములను నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మనములను సమదమాది సుగుణ శోభిత సమదమాది సుగుణ శోభిత సమ్మదిని నిమ్మ ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ హల్లెలూయా సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు వేయను ఏడాది దూడలనా వేలాది పొట్టేలది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా
పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరుల సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనాచ కుమారాత్మ లనోనే కదేవా జనక కుమారాత్మ లనోనే కదేవా గణ మహిమా చేలోనో గణరా నిత్యమోగా గణ మహిమా చేలోనో గణ మహిమా చేలోనో గణ మహిమా చేలోనో గణరా నిత్యమోగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని పగలరా. క్లుప్తారాధన క్రమాన్ని జరిగించుకుందామండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందామండి. సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి కొంచెం పిల్లాకి అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వాళ్ళని మూడో దినములు లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుర్చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణని శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందామండి. మొదటి వచ్చిన ప్రారంభము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది.
ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, చిత్తమును బట్టి నేను ఉత్సాహించున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిత్య నాశనము నందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు ముసలితనమందు ఇంకా దీవించబడునుగా. దేవుని నుండి ప్రభువు యేసు 16వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందామండి. యేసుకేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు వచ్చి, అభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటేను నీకు చేయవలని ఎవరును కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడు లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొల్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొల్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొల్లియునను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడిన నీకు పండుబట్ట ధరింపజేస్తుంది. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి ఇచ్చిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చింది. ఇదే ప్రభువు యెహోవాకు. గొప్ప దేవాన్ని వందనాలు నా ప్రభువా. నాయన నా ప్రభువా, ఇదిగో నా ప్రభువా, నాయన రాత్రి అంతా కాచి కాపాడి దాన్ని మేలుకొల్పి ఇదిగో నా 11 సమయం కాచి కాపాడి దేవాన్ని వందనాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనైనా కుటుంబం యజమానులను బట్టి మీకు వందనాలు నా ప్రభువా. 3 సహోదరులు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. వృద్ధాప్యుల మంచి ఆరోగ్యాల సహోదరులు దయచేయవచ్చున్నాం తండ్రి. నా ప్రభువా, 2వ సహోదరుడు నా ప్రభువా, నైనా బట్టి మీకు వందనాలు నా ప్రభువా. ఇచ్చిన 2 కుమార్తెలు నైనా అల్లుళ్ళు మనవాళ్ళ మనవరాలు బట్టి మీకు వందనాలు అయ్యా. నా 2 కుమారులు బట్టి మీకు వందనాలు నా ప్రభువా. నైనా చిన్న కుమారుడు దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. చేసే పనులు తోడుగా ఉండండి. రాకపోక కాదాలు దయచేయండి నా ప్రభు. 2 బిడ్డలు బట్టి వందనాలు. 2 బిడ్డలు బట్టి దీవించి ఆశీర్వదించండి. కౌలుగా జ్ఞాపకం చేసుకునైనా బిడ్డకి ఇచ్చిన 2 కుమార్తెలు దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. శీలాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. నాయన పెద్ద కుమార్తెనైనా చదువులోను రాకపోకలు కాదాలు దయచేయండి. చిన్న కుమార్తె జ్ఞాపకం మంచి జ్ఞానంలో దయచేయండి నా తండ్రి. కూడా నా పెద్ద బిడ్డ దీవించి ఆశీర్వదించండి నా ప్రభు. ఇదిగో నా ప్రభు, నాయన నా ప్రభు, నాయన ఇంకా నా ప్రభు, నాయన ఈ కుటుంబంలో నా ప్రభు పెద్దవారు లేకపోతే నా ప్రభు ఈ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతటా నా ప్రభు నుండి 6 సంవత్సరం వరకు మీరు అధ్యక్షులు కూడా సహాయం చేసి లోటుపాట్లు లేకుండా నా ప్రభు నా ప్రభు, నాయన నా ప్రభు ఈ కార్యక్రమం చేసిన బిడ్డ నా ప్రభు, నాయన నా ప్రభు ఎత్తు పట్టుకుని నా ప్రభు 2 బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించి మరి ఇచ్చినటువంటి క్రిస్టియన్ షారోన్ దేవుడు ఆశీర్వదించి మరి బాల్య దినముల నుంచి యవ్వన కాలంలోనికి ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పునస్కరించుకొని మరి యొక్క సమయంలో మరి కృతజ్ఞత కూడికను కుటుంబీకులు ఏర్పాటు చేసి ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా
ఘనపరచాలి. అలాగే పెద్దలైనటువంటి మా అన్నయ్యలు, పెద్ద అయిన ప్రకాశం గారు, అలాగే మరి జ్ఞానరాజ్ అన్నయ్య, అలాగే బెన్ని, వీళ్ళందరూ కూడా మా సోదరులు, అందరికీ తెలుసు. కనుక ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంచెం సేపు మనము ధ్యానం చేద్దాం. 12 అయింది సమయము, అంతసేపు మనము కార్యక్రమం నడిపించుకోవచ్చు. యాకోబు గారు సమయం 12 అయింది. ఎంత సమయము మనకి ఇవ్వబడ్డది, దాన్ని బట్టి మనం ఎదురుకి వెళ్దాం. 1 గంటకి ముగించుకుందాం. రైట్, దాన్ని బట్టి మనము దేవుని యొక్క సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం. కనుక ఈ యొక్క సమయంలో ఒక్కసారి అందరం కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిందమా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ యొక్క సమయంలో చక్కని సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనము భాగం నుండి ఒక మాటను మనము చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. సంకీర్తన 115వ సంకీర్తన 13, 14 వచనాలు యొక్క సమయంలో మనం చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడి లేఖన భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రతి సమయంలోనూ దేవునికి మనము స్తుతులు చెల్లించటం ఎంతైనా అది ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాక్య భాగంలో మనకు ఏం రాయబడ్డది? మిమ్మును మీ పిల్లలను పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మరి ఈ యొక్క సమయంలో కుమార్తె బాల్యములో నుంచి యవ్వన కాలంలోనికి మరి వృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనము యెహెజ్కేలు గ్రంథంలో మనం చక్కగా తేటగా చూసాము. ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు చక్కని రీతిలో ఒకానొక సమయంలో ఒక మాట అంటాడు. అపోల్లో నేను నాటి తిని, అపోల్లో మన కంటకం అర్థమే అది చెప్పాలి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను. తర్వాత మాట, నీళ్లు పోయి వానిలోనైనను నాటు వానిలోనైనను ఏమీ లేదు, కానీ వృద్ధిలోనికి తెచ్చేటువంటి దేవునిలోనే సమస్తమును ఉన్నవి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సమయంలో కుమార్తెను మరి వృద్ధిలోనికి తీసుకురావడానికి తల్లిదండ్రుల ప్రళయం ఏమైనా ఉందంటారా? చెప్పాలి. తల్లిదండ్రులు టయానికి భోజనం పెట్టారు, టయానికి స్కూల్కు పంపించారు, టయానికి బిడ్డకు ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చారు. అయితే వృద్ధిలోనికి తీసుకొచ్చేటువంటి విధానము ఎవరిదని మనం వాక్యంలో చూసాం? అది దేవునిది. కనుక దేవుడే కుమార్తెను ప్రేమించి మరి చక్కని రీతిలోనికి మరి ఆ వృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మన కళ్ళెదురుగా మనం అందరము కూడా చూస్తున్నాం. అందుకే దేవుడికి ఎంతైనా మనము స్తుతులు చెల్లించాలి. మరి వృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా గణపరుస్తున్నాము. ఆ బిడ్డనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా వృద్ధిలోనికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదండి. దేవుడే మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తున్నాడు. ఏ సమయాన మనకి ఏది కావాలో సమస్తమును ఎరిగినటువంటి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన నామములో మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అరచేతిలో మనలను చెక్కుకున్నాడని వాక్యము మనకు చెప్పుతూ ఉన్నది. అయితే ఆయన అరచేతిలో చెక్కుకున్నటువంటి మనము మనము ఏ రీతిగా మనము స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి సంస్థ పెళ్లి కూతురికి చక్కని మాటలు తాతయ్యగా నేను హెచ్చరికలు నేను చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగము చక్కని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగము 13వ అధ్యాయము 10వ వచనం కాంచి మనం చూద్దామండి. పూర్ణమైనది వచ్చినప్పుడు జరుగుతున్న దేవుడు ఆనాడే ఆస్వాదించారు. ఎప్పుడు మీ తల్లి గర్భమున నీవు రూపింపబడక మునిపే నువ్వు నాకు తెలుసు,
రక్తపు మడుగులో నువ్వు పడి ఉన్నప్పుడే నాకు నువ్వు తెలుసు. ఏ విధంగా అయితే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతున్నావో నీ ఎదుగుదల అంతటికీ కూడా నేనే కారణం. నా ఆశీర్వాద ఫలాల ద్వారానే నువ్వు అభివృద్ధిలోనికి వస్తున్నావు, వృద్ధిలోనికి వస్తున్నావు అని చక్కని మాటలు రాయబడ్డాయి కదండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో. నిన్నటి వరకు చిన్ని బిడ్డ, తల్లిదండ్రుల యొక్క చాటున పెరిగినటువంటి బిడ్డ, బాల్య దినాలు ఈనాడు యవ్వనంలోనికి ప్రవేశించింది. యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించింది అంటే దానికి కారణం ఎవరు? దేవుడు. ఎవరు తీసుకొస్తున్నారని వృద్ధిలోనికి? వేయబడినటువంటి మొక్క ఏ విధంగా అయితే వృద్ధిలోనికి వస్తుందో మనం చూస్తాం కదండి. పుట్టినటువంటి బిడ్డలు ఏ విధంగా వృద్ధిలోనికి వస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. కానీ గమనించాం, పెద్దగా క్యాజువల్గా తీసుకుంటాం. కానీ ఆ మొక్క వృద్ధిలోనికి రావాలన్నా, బిడ్డలు వృద్ధిలోనికి రావాలన్నా ఎవరి దయ ఉంటే వస్తారండి? దేవుని దయ కావాలి ముఖ్యంగా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపలో, ఆయన కృపలను తలంచొచ్చు. కృపాక్షేమాలు మన వెంట వచ్చేలాగున మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన సన్నిధిని మనము గోజాడాలి. ప్రియులరా, మరి షారోన్, క్రిస్టినా షారోన్ నిన్నటి వరకు బాల్య దినాలు గడిపారు. ఈ దినం నుంచి యవన ప్రాయంలోనికి తను వెళ్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంటాయి. యవన బిడ్డలు దేవుని వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. అంటే ఏం చేయమని చెప్తుంది వాక్యం? మొహం కడుక్కోవాలని చేయాలంటే సోపుతో శుద్ధి చేసుకోవాలి. కాళ్ళు కడుక్కోవాలని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీళ్ళతో కాళ్ళు కడుక్కోవాలి. నడకను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. నడతను శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యము చేత తమ నడతను, అంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాలి. ఈ యవ్వన ప్రాయం అంతా సైంటిఫిక్గా కూడా ఏ విధమైన చేష్టలు కలిగి ఉంటారో జీవితాంతం అవే చేష్టలు చేస్తారంటే ముసళ్ళు అయిపోయిన తర్వాత కూడా. యవ్వన ప్రాయంలో ఏం పని చేస్తారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఆ విధమైనటువంటి మైండ్ సెట్టే ఎప్పటిదాకా ఉంటుందంటమ్మా? జీవితాంతం ఉంటుందంట. ఈ ప్రాయము చాలా ప్రాముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా ఆ బిడ్డలు మనము నడిపించాలి, పోషించాలి, సంరక్షించాలి. అంత మాత్రమే కాదు, దేవునిలో పెంచాలి. ఎవరిలో పెంచాలండి? చూడండి, రెబెకా విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మీయ సౌందర్యవత అంటే ఆత్మీయమైనటువంటి అలంకరణలు అలంకరించుకుందట. ఆత్మీయమైన అలంకరణలతో ఆమె నిండుందట. పిల్లలు అందుకనే కదా ఆమెను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎలియాజర్ను బట్టి, అబ్రహాము దాసుని బట్టి, ఆమె భవిష్యత్తును బట్టి ఎంత ఒద్దికగా, ఎంత ఒబ్బడిగా సమాధానం ఇచ్చిందో. అదే ర్యాష్ సమాధానం ఇస్తే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడా? ఎవరైతే నీ మాట వింటారో, ఎవరైతే నువ్వు చెప్పింది చేస్తారో, ఎవరైతే నీ ఒంటులకు నీళ్లు పోస్తారో, నీకు దాహం తీస్తారో వాళ్ళే నా శిష్యుడు అబ్రహాం యొక్క వారసుడికి సాటి అయిన సహాయం. ఇదే నీకు ఆనవాలని చెప్పాడు ఆయన, యెహోవా దేవుడు ఎలియాజర్కి. అబ్రహాము చెప్పారు, అబ్రహాము ఎలియాజర్కి చెప్పారు. గుణవతి రెబెకా ఎటువంటిదమ్మా? గుణవతి. గుణము చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యంగా స్త్రీకైనా పురుషుడికైనా గుణమే కావాలి కదండి మెయిన్. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి గుణలక్షణాలు ఎలా వస్తాయంటే వాక్యం చదువుకోవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థించడం ద్వారా మాత్రమే మన బిడ్డలు మంచి గుణలక్షణాలను కలిగి జీవించగలరు, దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించగలరు, దేవుని యొక్క వాక్యానుసారమైన నడతను కలిగి జీవించగలరు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మన బిడ్డలు పెంచుకోవాలి. ఆ బిడ్డలు క్లాస్కి వెళ్ళి చదువుతున్నారో లేదో చూస్తాం, బుక్స్ తిరగేస్తున్నారో లేదో చూస్తాం, హోంవర్క్ చేస్తున్నారో లేదో చూస్తాం, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బస్సు ఎక్కుతున్నారో లేదో చూస్తాం, వచ్చేప్పుడు దిగుతున్నారో లేదో చూస్తాం, జాగ్రత్త ఇంటికి వస్తున్నారో లేదో చూస్తాం. కానీ బైబిల్ తీస్తున్నారో లేదో చూడం, పాటలు పాడుతున్నారో లేదో చూడం, ప్రార్థన చేస్తున్నారో లేదో అంతకంటే చూడం. పిల్లరా, దేవుని బిడ్డల్ని దేవుడు కాచి కాపాడతాడు. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. మనం బస్సు ఎక్కిస్తాం, తర్వాత మనం చూడగలమా? కానీ ఆయన బస్సు ఎక్కక ముందు చూస్తాడు, బస్సు ఎక్కిన తర్వాత చూస్తాడు, మరలా రిటర్న్ అయిన తర్వాత కూడా చూస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా చూస్తాడు. అన్ని కాలంబులనున్న యెహోవా. కనుక మన బిడ్డలను ఆస్వాదించాలంటే మనస్ఫూర్తిగా మనము దేవునిలో పెంచాలి, దేవుని భయభక్తులు నేర్పాలి.
ఆ దేవుని చిన్న కుమార్తె క్రిస్టినా షారోన్, పెద్ద కుమార్తె సృజన సుందరిని బట్టి కూడా వందనాలు. అయ్యా ప్రభువా, నా కుమార్తెలు మరి మూల స్తంభాలు, నగరులకై చెప్పబడినటువంటి మూల స్తంభాలని ప్రవక్తలు తెలియజేస్తున్నారు. అటు రీతిలో ప్రభువా సృజన సుందరి, క్రిస్టినా షారోన్ ప్రభువా నాయన గోట్ల వారి యొక్క కుటుంబానికి మూల స్తంభాలుగా బిడ్డలు పెరగటానికి సహాయం చేయండి, పెద్ద అవడానికి సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి, మీ మేలు ప్రభు అందించండి. బిడ్డలందరిపైన మీ ఆశీస్సులు కుమ్మరించండి. అయ్యా ప్రభువా దేవా, జ్ఞానరాజు గారికి ఆరోగ్యం దయచేయండి, రాజకుమారి గారికి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. మనోజు కౌశిక్ గారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవించండి. షీలా గారికి ప్రభు జ్ఞానము దయచేయండి, కుటుంబాన్ని నడిపించుకోవటానికి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకున్నని ఏ విధంగా అయితే మీరు సెలవిచ్చారు అటువంటి ప్రభువా చక్కని జ్ఞానమును ప్రభువా షీలా గారికి దయచేయండి. ప్రభువా వందనాలు, స్తోత్రాలు. అయా సృజన సుందరిని బట్టి వందనాలు, క్రిస్టినా షారోన్ గారిని బట్టి వందనాలు. అయా దేవుని వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకుంటూ పెరిగి పెద్దవారై సంఘానికి ప్రభు వన్నె తెచ్చే బిడ్డలుగా, గ్రామానికి ఖ్యాతి తెచ్చే బిడ్డలుగా, నాయన కుటుంబానికి శ్రేయస్సు కోరి ప్రభు జీవించే బిడ్డలుగా, ముఖ్యంగా మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఆ బిడ్డలను ఆయుత్తపరచమని, మీ కృపలో బలపరచమని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని, అయా సమస్తమైనటువంటి క్రమాన్ని ప్రభు మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు, జరగాల్సినటువంటి ప్రేమ విందుని బట్టి స్తోత్రాలు. అయ్యా ప్రభు మీ చిత్తానుసారంగా మీ ఇష్టానుసారంగా జరిగించి మీ కృపలో బలపరిచి నాయన సమస్తము నాయన ప్రభు మీరే మీ అధీనంలో ప్రభు నడిపించమని, ఈ బిడ్డలెరువుని ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకోను గాక, ఈ రాజ్యం వచ్చు గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిని హాడు మాకు దయచేయండి, వాళ్ళ ప్రార్థన చేసిన క్షమించు ప్రకారం మా ప్రార్థన క్షమించు, మమ్మల్ని శోధనలంతా ఎక్కడిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మాన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మీకును, అలాగనే కూటానికి కర్తలైనటువంటి సృజన సుందరి, క్రిస్టినా షారోన్ గారులకును, వారి తాతగారు నాన్నమ్మ గారు అయినటువంటి జ్ఞానరాజు గారికి, రాజకుమారి గారులకును, తల్లిదండ్రులు మనోజ్ కౌశిక్ గారికి, షీలా గారులకును, వారి యొక్క సమస్త కుటుంబ సభ్యులకును దేవుని కృపా కాపుదల సదాకాలము తోడుగా నేడుగా నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ వర్షింపచేయుమిషా ఆశతో నరించుము దేవా, ప్రేమ వర్షాలు కుమారించుము దేవా. గాడ్ బ్లెస్ యు అమ్మ. మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చుందాం. కౌశిక్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ఈ లోపుగా మేము అక్షంతలు వేస్తాం, ఆశీర్వదిస్తాం. రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని, దివిలో బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మీనాలని, తుణికే సొగసులు చూడాలని, అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి, లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా
గుళ్ళో పెంట మాదిరి కొట్టుకున్నదే. పున్నమి పువ్వై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా, అరమరికలు మరచి తెరమరుగుల చెరలను విడిచి అదునిది అని తలచి అది పెరుగని మురిపెము పిలిచి మధుర భావనల సుదల వాహినిగా ఎగసిన హృదయముతో పున్నమి పువ్వై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా. సువి సువనాలి అమ్మా, లాలి లలిలా లలిలా. సువి సువనాలి అమ్మా, లాలి లలిలా లలిలా. సువి సువి సువాలి లలా, సువి సువి సువాలి లలా. సువి సువి సువాలి లలా, సువి సువి సువాలి లలా. నీలపైకి దూకి తొలివాన ఆటలా, నింగి అంచు తాకి అలలోని పాటలా, మౌనం ఆలపించే నవరాగం ఏదో, ప్రాణం ఆలకించే ఆహ్వానం ఏదో. కొండవాగులోని కొత్త అలజడిలో, గుండె పొంగుతున్న సందడిలో, బంధనాలు దాటి చిందులాడు బడిలో, తిందు మీదు లేని తొందరలో, నేనేనా నిజంగానా అనే భావం కలిగి పున్నమి పువ్వై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా. సొంత సోయగాలి బరువైన మిన్నిలో, వింత సౌరభాలి చిలికించు శ్వాసలో, ఉయ్యాలూపు గాలి లేలెమ్మన్నదా, వయ్యారాల కేళి రారమ్మన్నదా. ఇంతకాలం ఎన్ని సొంపులున్న శిల్పం శిల వెనకనే దాగుందా, ఇప్పుడేదో వింత స్వప్న సంకల్పం ఉని పిలుపుగా తగిలిందా. సంకోచాల సంఖ్యలన్నీ త్రుటిలో కరిగి పున్నమి పువ్వై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా, అరమరికలు మరచి తెరమరుగుల చెరలను విడిచి అదునిది అని తలచి అదు పెరుగని మురిపెము పిలిచి మధుర భావనల సుదల వాహినిగా ఎగసిన హృదయముతో పున్నమి పువ్వై వికసిస్తున్నా, వెన్నెల గువ్వై విహరిస్తున్నా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ.
హే ఇలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హే ఇలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ మధుమంత్రం చవి చూస్తున్నా ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా అడుగే నన్ను వద్దన్నా పరుకేగాగేనా ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం నీ వల్లనే చెలి నా గుండెలో తుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ కనురెప్పల దోచిలి చాచా ఓ ఓ ఓ ఓ కలలోకి నిన్నే పిలిచా తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిధులకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీ నీడగా నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పగటి వేళ ఎదురైంది చందమామ శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
మాటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునా